హాయ్ ఫ్రెండ్స్, మనం 1 HP టారో టెక్స్మో మోటార్ వైండింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వైండింగ్ కాలిపోయింది, మొత్తం కాలిపోయింది కదా. ఇదైతే కట్ చేశాను ఫ్రెండ్స్, కట్ చేసి కౌంట్ చేసేసాను. ఇప్పుడు మోటార్ ఎక్కిస్తున్నాను చూడండి. 1 to 4 కాయిల్ సెట్ ఫ్రెండ్స్. 1 to 4, 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12. 5 కాయిల్ సెట్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ వచ్చేసి 4 కాయిలు, రన్నింగ్ 5 కాయిలు. టారో టెక్స్మో గేజ్ ఫ్రెండ్స్ 22 గేజీ, 26 గేజీ. స్టార్టింగ్ వచ్చేసి 26, 24, 22 గేజీ, రన్నింగ్ 22 ఫ్రెండ్స్. ఈ 1 to 6లో టర్మ్స్ ఏంటంటే 1 to 6 19, అదే 1 to 4లో 19, 1 to 6లో 20, 1 to 8లో 22, 1 to 10లో 54, 1 to 12లో 55. ఇది 22 గేజ్ ఫ్రెండ్స్. ఇది 1 by 1 ఎక్కించుకోవాలి మనం. ఎప్పుడు అనుకునేలాగా ఇన్నర్ ఫస్ట్ ఎక్కించుకోవాలి. అవుటరు లాస్ట్కి వస్తుంది కదా, ఆపోజిట్ వస్తుంది. ఇది నేను ఆర్పిఎం మొత్తం ఎంత అనేది లేబుల్లో ఉంది. మొత్తం లేబుల్ కూడా దగ్గరికి తీశాను వీడియోలో. ఆ విధంగా అయితే వైండింగ్ ఎక్కించుకోవాలి. ఒక సెట్ ఎక్కియడం చూపిస్తున్నాను. మొత్తం చూపించాలంటే చాలా లెంత్ అయింది. కొంచెం మోటార్ కూడా ఫ్రెండ్స్ కొంచెం హార్డ్ ఎక్కుతుంది. అది 22 కేజీ స్లాట్ సన్నగా ఉంది, కొంచెం హార్డ్ ఉంది. హార్డ్ ఉండటం వల్ల నేను కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్. వైండింగ్ చేయటం కూడా టైం పట్టింది. అందుకే నేను 4 సెట్లు చూపించలేకపోయాను. ఒక సెట్ రన్నింగ్ ఎక్కించాను, ఒక సెట్ స్టార్టింగ్ ఎక్కించి వీడియో చెప్తున్నాను, వాయిస్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వైండింగ్ 22 గేజ్ కదా, హార్డ్ ఉంటుంది. మంచిగా ఎక్కించుకోవాలి, జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. ఎనామిల్ ఫెయిల్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఏ మోటార్ అయినా మ్యాక్సిమం ఇన్నరు అవుటరు అట్లా ఎక్కించుకోవచ్చు, జాయింట్లు లేకుండా ఎక్కించుకోవచ్చు. 4 వైర్లే బయటకు రావాలి. 4 వైర్లు బయటకు వచ్చేలాగా వైండింగ్ చేసుకుంటే వైండింగ్ కూడా కొంచెం టైం కలిసి వస్తుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఫ్రీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఏం లేదు, వైండింగ్ దారం ఇది అన్నీ తొందరగా అయిపోతుంది. దానివల్ల ఫ్రెండ్స్ మనం చేసే పని కూడా కష్టం అనిపించకుండా ఈజీగా అయిపోతుంది. ఆ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా ఎక్కించుకొని రన్నింగ్ స్టార్టింగ్ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. సపరేటర్ పేపర్ పెట్టుకొని దారం కొట్టేసుకోండి. మీకు మోటార్లో లెక్కలు కావాలంటే అడగండి ఫ్రెండ్స్. ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే, ఇబ్బంది పడకపోతే అవసరం లేదు, ఇబ్బంది పడుతూ ఉంటే అడగండి. మీకు నేను మోటార్ లెక్క అయినా చెప్తాను. కొంతమంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్, చెప్తూనే ఉన్నాను. ఇంకా ఎవరికైనా కావాలి అంటే, ఎందుకంటే అన్ని రకాలుగా మనకి ఉండవు కదా ఫ్రెండ్స్, అన్ని రకాలుగా ఉండవు కదా, దొరుకుతాయి దొరకవు. మనం ఒక్కోసారి ఏంటంటే రాసుకుందాంలే, అర్జెంట్ పని ఉండి బుక్లో రాసుకుందాంలే అని అనిపిస్తుంది. అప్పుడు పని అప్పుడు చూసుకుంటాం మనం. మెకానిక్ అని అనగానే మామూలుగా అయితే ఎప్పటి పని అప్పుడే చూసుకుంటాం. కొంచెం నా సెల్ అయితే ఇవాళ కెమెరా కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఎందుకో తెలియట్లేదు, అప్ అండ్ డౌన్ అవుతుంది. క్లారిటీ కూడా మిస్ అయ్యాను
ఫ్రెండ్స్ నేను ఆర్డ్ ఎక్కుతుందని చెప్పాను కదా, ఒక సెట్ మాత్రమే అయింది. ఇప్పుడు ఎక్కేయడానికి ఒక సెట్ ఎక్కిస్తున్నాను. నెక్స్ట్ సెట్ ఎక్కిచ్చేసి స్టార్టింగ్. ఫ్రెండ్స్ ఇది రన్నింగ్ కాయిల్ మీద స్టార్టింగ్ కాయిల్ ఎక్కుతాయి ఫ్రెండ్స్. 3 కాయిల మీద ఎక్కుతాయి. స్టార్టింగ్ 3 కాయలు ఎక్కుతాయి. 3 కాయలు స్టార్టింగ్ 1 to 6, 1 to 8, 1 to 6, 1 to 8, 1 to 10 దాకా ఎక్కుతుంది. 1 to 12 సింగిల్గా ఎక్కుతుంది, కాయల మీద ఎక్కదు. అది విడిగా ఉన్న గాడీలో 1 to 4లో మనం రన్నింగ్ 1 to 4 ఎక్కించాం కదా, 1 to 4లో కూర్చుంటుంది. 3 కాయలు ఎక్కుతాయి. 3 కాయలు ఎక్కి 4వ కాయలు సింగిల్గా కూర్చుంటుంది స్టార్టింగ్. అదేవిధంగా అయితే ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. దీనికి పెద్దగా మ్యాటర్ చెప్పేదంటూ ఏముండదు. ఏ విధంగా ఎక్కిస్తున్నానో చూసుకోవడమే. టాప్ ఇన్నర్ ఎక్కించిన తర్వాత అవుటర్ ఉంటుంది కదా, అవుటర్ వైండింగ్లోనే కలుస్తుంది. టాప్ ఏది ఎండింగ్ వస్తుంది. అది మన కూలర్ ఎక్కించినట్టే ఇది కూడా మోటార్ ఎక్కించుకోవచ్చు. కనెక్షన్ 4 వైర్లే వస్తాయి. 4 వైర్లు వేసుకొని ఫ్రెండ్స్ మామూలుగా దారం కొట్టేసి వార్నిష్ పోసుకోవడమే. సపరేటర్ పేపర్ పెట్టాలి 2 వైపులా. తప్పనిసరిగా సపరేటర్ పేపర్ పెట్టుకుంటేనే అవుతుంది ఫ్రెండ్స్. ఈ వైండింగ్లో చాలా విధాలుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. వైండింగ్ కొన్ని 3 phase మోటార్లు చాలా విధాలుగా ఉంటాయి. చాలామంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. కొంతమంది అడుగుతుంటారు, కామెంట్ కూడా పెడుతుంటారు, మంచి కామెంట్లు పెడతారు. వాళ్ళకి నచ్చితే సూపర్ బ్రో అది ఇది అని అంటారు. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉంటున్నారు, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే 25 years నుంచి ఫీల్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో కామెంట్ పెట్టండి. ఈ విధంగా అయితే రన్నింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. రన్నింగ్ ఇంత టైం పట్టింది ఒక సెట్కి. రన్నింగ్ స్టార్టింగ్ కూడా ఎక్కించాను ఒక సెట్. ఆ విధంగా ఎక్కించుకోవాలి. స్టార్టింగ్ కూడా 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12 ఎక్కించేసుకొని 1 side దారం కొట్టుకోవాలి ఫ్రెండ్స్. సపరేట్ పేపర్ పెట్టుకొని దారం కొట్టుకున్న తర్వాత నెక్స్ట్ కనెక్షన్లో కూడా 4 వైర్లే వస్తాయి మనం చేస్తే వైండింగ్. మనం ఎందుకంటే కొసలు కట్ చేయడం, డైరెక్ట్గా చుట్టేస్తాం. వైండింగ్ కూడా కొసలు 4 కొసలు వచ్చేలాగా చూస్తాం. స్టార్టింగ్ 2, రన్నింగ్ 2 వచ్చేలాగా అట్లా చేసుకోవడం పని కలిసి వస్తుంది కదా. కనెక్షన్స్ కూడా అవి గీకోడు, వైర్లు జాయింట్లు పెట్టి స్లీవ్లు వేసి అంతా లేకుండా డైరెక్ట్గా వేసుకోవచ్చు. 1 mm స్లీవ్ వేసుకొని డైరెక్ట్గా సెట్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. వీలుంటే చూడండి, అందరికి కుదరదు చుట్టుకోవడం. అంటే మాది సొంత మిషన్ కాబట్టి మాకు సెట్ అవుతుంది. వేరే వాళ్ళు అంటే బయట అట్లా చుట్టిస్తారు. లేదు మిషన్ ఉంటే చుట్టుకోవచ్చు. కొన్ని బాబీలు దొరుకుతాయి ఫ్రెండ్స్ అట్లా చుట్టుకోవడానికి. చెక్క బాబీలు దొరుకుతాయి, వాటిని సెట్ చేసుకోవాలి. 1.5 గ్యాప్ తోటి సెట్ చేసుకుంటే మీకు కూడా మంచిగా సెట్ అవుతుంది. అట్లా సెట్ చేసుకుంటే 1.5 గ్యాప్ పెట్టి టేప్లు వేసేసుకోవాలి. గార్లం పేపర్ అని ఏదైనా అట్ట ముక్కలు పెట్టేసి కాయిల్ గ్యాప్ మధ్యలో గ్యాప్ సెట్ చేసుకొని ఒకేసారి డైరెక్ట్గా చుట్టుకోవచ్చు చెక్క బాబీల మీద. నాకు అంత టైం లేక నేను సెట్ చేయలేకపోయాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక పక్క దారం వేసాను. సపరేటర్ పేపర్ పెట్టుకొని దారం వేసి నెక్స్ట్ కనెక్షన్ వేయాలి ఫ్రెండ్స్. కనెక్షన్ చూడండి, నేను 4 వైర్లే మీకు కనపడటం కోసం
కలర్ స్లీవ్ వాడుతున్నాను, మీకు కనపడటం కోసమే కలర్ స్లీవ్ వాడుతున్నాను. అది ఎల్లో బ్లూ స్లీవ్ రెండే 1 mm స్లీవ్స్. బ్లూ వచ్చేసి రన్నింగ్కి వేస్తున్నాను, ఎల్లో వచ్చి స్టార్టింగ్కి వేస్తున్నాను ఫ్రెండ్స్. అది గమనించండి. రన్నింగ్కి వచ్చేసి ఫ్రెండ్స్ 180 రెండింటికి 180 వాడుతున్నా. రన్నింగ్ స్టార్టింగ్ 180 వాడుతున్నా. వైర్లు 180 వైర్ పెట్టేసి గీకి దారం వేసేసి పేపర్ కొట్టేసి వార్నిష్ పోసి పెట్టాను. ఒక 1 అవర్ ఎండ నుంచి ఫిట్ చేస్తాను. మోటారు వార్నిష్ పోసిన తర్వాత కొంతమంది కామెంట్లో కూడా పెట్టారు, ఈ ఎంతసేపు ఆరాలి ఏంటి అని. ఫ్రెండ్స్ 1 అవర్ ఆరితే సరిపోతుంది. ఇప్పుడు వేడి ఎక్కువ ఉంటుంది కదా, ఎండాకాలం కదా, వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉంటే సరిపోతుంది. ఇది 4 వైర్లు వేసుకొని 4 కలర్ స్లీవ్లు వేసాను మీకు కనపడటం కోసం. ఈ 4 స్లీవ్లు గీకేసి వైర్లు మెలవాలి, 180 వైర్లు. ఇన్నర్లు మిగిలినాయి ఫ్రెండ్స్ 4. చూడండి, ఏ జాయింట్ కొట్టలేదు, ఓన్లీ 4 వైర్లు మిగిలినాయి. 4 వైర్లకి లోపల రన్నింగ్కి వచ్చేసి రెడ్ వైర్ వేస్తున్నాను. ఎక్కువ లోడ్ వైర్లకి రెడ్ కలరు అలాంటివి వాడతారు, నేనైతే రెడ్ వేస్తాను. స్టార్టింగ్కి వచ్చేసి బ్లూ వైర్ వాడాను 180. చూడండి, ఆ విధంగా అయితే వైర్లు మెలుచుకొని స్లీవ్ వేయాలి ఫ్రెండ్స్. 3 mm స్లీవ్ వేయాలి. 3 mm స్లీవ్ వేసి వైర్లకు కూడా వేయాలి, జాయింట్లకి వైర్లకి కలిపి వేసుకుంటే బెటరు. F క్లాస్ స్లీవ్ వేయాలి. 3 mmలో F క్లాస్ స్లీవ్ వాడతాను మేము, గ్లాస్ స్లీవ్. ఆ విధంగా అయితే వైర్లు వేసాను కదా ఫ్రెండ్స్. స్లీవ్ వేసి దారం కొట్టేసి మనం పేపర్ అనగొట్టాలి. పేపర్ అనగొట్టకపోతే స్లాట్లో తగులుతుంది కదా పైన, మోటార్ కూడా ఫ్రీగా ఉండదు. స్లాట్ పేపర్ అనగొట్టాలి కదా, అనగొట్టేసి వార్నిష్ పోయాలి ఫ్రెండ్స్. వార్నిష్ పోసి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత ఫిట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, కండెన్సర్లో పోతాయి. కండెన్సర్లో పోయి కూడా అట్లా కాలిపోతాయి మోటార్లు. కొంతమంది ఏం చెక్ చేయకుండా కండెన్సర్ బాగానే ఉందిలే అని చెప్పేసి చేసిస్తారు. నేనైతే ఆయిల్ సీలు అన్నీ చెక్ చేస్తాను. వాటర్ పోసి ఆయిల్ సీలు అన్నీ చెక్ చేసి మోటార్ రన్ చేసిన తర్వాతనే డెలివరీ ఇస్తాను మోటరు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఆయిల్ సీల్ పోయింది అది ఇదని కస్టమర్ కొంచెం ఇబ్బంది పడతాడు కాబట్టి మన్ని ఇబ్బంది పెడతాడు. ఆయన ఇబ్బంది పడటం కానీ మన్ను కూడా ఇబ్బంది పెడతాడు. అట్లా చెక్ చేసుకొని ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా ఫ్రెండ్స్. వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాకు తెలియకపోయినా ఏదన్నా నేను మిస్టేక్ చేసినా కూడా పెట్టండి, కామెంట్ రూపంలో తెలుస్తుంది. తప్పనిసరిగా అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే దారం వేసుకోవాలి. దారం వేసేది కూడా మొత్తం తీయట్లేదు. చూడండి, దారం వేసాను. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే దారం వేసుకోవాలి. ఒక వైర్ ముక్క దారం తీసుకొని ఒక వైర్ ముక్కలో దూర్చి దారం వేయాలి. ఇది వైండర్కి మామూలుగా అర్థమవుతుంది కదా, దాని గురించి ఏం చెప్పదలుచుకోలేదు. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి.
ఎందుకంటే వీడియో చూస్తేనే కదా అర్థమయ్యేది, ఫుల్ వీడియో మొత్తం చూడాలి కదా. ఆ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్కిప్ చేస్తే ఏం అర్థం అవ్వదు. ఏదైనా స్కిప్ చేయొద్దు, చూడండి. స్కిప్ చేయాలంటే ఫస్ట్లోనే వెళ్ళిపోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్లోనే కట్ చేసుకుంటే అయిపోతుంది. అది మొత్తం వీడియో మొత్తం మధ్యలో కట్లు కట్లుగా చూస్తే